హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు మనకి మెయిల్లో స్టేట్మెంట్ ద్వారా వస్తుంది. దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. దాని పాస్వర్డ్ని ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీకు మెయిల్ అనేది వచ్చిన తర్వాత ఇలాంటి కాన్ఫిగరేషన్ మెసేజ్ అనేది ఒకటి వస్తుంది. మీరు దీన్ని పూర్తిగా చూడాలి. మీకు ఈ వీడియోలో నేను చెప్పినట్టు అర్థం కాకపోతే మీరు దీన్ని ఒకసారి పాస్ చేసి పూర్తిగా చదువుకోండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఏం చేయాలంటే మీరు మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ క్రెడిట్ కార్డు యొక్క లాస్ట్ 4 డిజిట్స్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదే మీ పాస్వర్డ్ అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు, ద న్యూ పాస్వర్డ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద 2 కాంపోనెంట్స్ ఫర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫార్మాట్ ఫాలోడ్ బై ఇలా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కార్డు యొక్క లాస్ట్ 4 డిజిట్స్ని అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 01/01/1993 కదా. పాస్వర్డ్ వచ్చేసి 01/01/1993. కార్డ్ నెంబర్ వచ్చేసి 8901 కదా. నేను ఇక్కడ లాస్ట్లో మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా పాస్వర్డ్ అనేది. ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందన్నమాట. మీకు మీ కార్డ్ నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను మెయిల్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ముందుగా ఏం చేయాలంటే ఇలాంటి మెయిల్ అనేది మనకు వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. మీది గుర్తుపెట్టుకోవాలి. నాకైతే ఈ రకంగా వచ్చింది. మీకు కూడా డిఫరెంట్గా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఒకసారి నేమ్ అడగవచ్చు, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అడగవచ్చు. ఇక్కడ మీరు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అది ఎలా ఓపెన్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు పీడిఎఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది కింద కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డ్రైవ్లో ఓపెన్ చేసుకోండి. డ్రైవ్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. అది నేను మీకు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ కార్డు యొక్క లాస్ట్ 4 డిజిట్స్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నా స్టేట్మెంట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత మీరు కూడా ఇదే విధంగా మీరు అనేది చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే నా స్టేట్మెంట్ అనేది ఓపెన్ అయింది, మీరు చూడవచ్చు. ఇలాగనే మీ ప్రతి ఒక్కరు మనం ఈ మంత్లో ఎన్ని వాడామనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మీరు ప్రతి క్రెడిట్ కార్డు యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఏదైనా సరే ఈ విధంగానే పాస్వర్డ్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.